వెల్కమ్ టు మై ఛానల్. నిన్న నా ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ పార్ట్ అయితే చెప్పాను. ఈరోజు నేను ఒక టాపిక్ తీసుకుంటున్నా అండి. ఏం టాపిక్ అంటే పర్సెంటేజెస్, శాతాలు అంటాం తెలుగులో. మనకు కంపల్సరీగా టెట్‌లో కంపల్సరీ ఈ ఒక టాపిక్ నుంచి మనకు ఖచ్చితంగా ఒక ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. యాక్చువల్‌గా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మ్యాథమెటిక్స్‌లో అసలు పర్సెంటేజ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మ్యాథ్స్‌కున్న ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ఏంటనేది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాతనే మనం దానిపైన ప్రాబ్లమ్స్ వస్తే చేయగలుగుతామనమాట. అసలు పర్సెంటేజెస్ అంటే ఏంటి? అసలు ఆ పర్సెంటేజ్ ఎలా చేయాలి? పర్సెంటేజ్ సింబల్ ఉంటుంది గదా! దాన్ని పర్సెంటేజ్ సింబల్ అంటామని తెలుసు గదా! అసలు ఎలా కాలిక్యులేట్ చేస్తామనేది చూద్దాం. పర్సెంట్ అంటే 100కి కాలిక్యులేట్ చేస్తామనమాట. 100 పైన మనం కాలిక్యులేట్ చేసేదాన్ని పర్సెంట్ అంటాము. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, నా దగ్గర రూ. 20 ఉన్నాయి. ఓకే. ఈ రూ. 20 నేను ఖర్చు చేసేస్తే అదేంటి 100% నేను ఖర్చు చేసినట్టే కదా! ఓకే. ఒకవేళ నా దగ్గరున్న ఈ రూ. 20లో 50% ఖర్చు చేశా. అంటే దాని మీనింగ్ ఏంటి? రూ. 10 ఖర్చు చేశా అన్నట్టే కదా! అంటే మీకు అర్థమైందా? టోటల్ ఎప్పుడు మనం 100%కి తీసుకుంటాము. దాన్ని బేస్ చేసుకొని మనం పర్సెంటేజెస్ రాస్తాం. అంటే ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు రూ. 1000 ఉంది మీ దగ్గర. ఓకే. రూ. 1000లో 250 అనేది ఎంత పర్సెంట్ అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి. దాన్నెలా చేస్తారు? ఇప్పుడు టోటల్ ఎంత? రూ. 1000 ఉన్నాయి మీ దగ్గర. అది ఎంత పర్సెంట్? 100% అవుతుంది. మిమ్మల్ని ఏమి అడిగారు? 250కి ఎంత అని అడిగారు గదా! సో దట్ 250కి ఎంత? అలాంటప్పుడు ఎలా చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ తెలుసు కదా! 100 ఇంటూ 250 ఈక్వల్ టు మనకు తెలీదు కాబట్టి x ఇంటూ 1000 అనేసుకోండి. ఆర్ ఎల్స్ డైరెక్ట్‌గా ఇలా గూడా రాయొచ్చు. 250/10,000 ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు ఇది క్యాన్సెల్. 25% అనమాట. 1000లో 250 ఎంత పర్సెంటేజ్ అంటే 25% అని మీనింగ్. ఇలా మనం పర్సెంటేజెస్ చేస్తామనమాట. అయితే ఇక్కడ మనకి ఇది నేను ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే ప్రాబ్లము మన మోడల్ పేపర్స్ ఉంటాయి కదండీ! ఎస్‌జిటి పేపర్ 1 దాంట్లో ఒక మోడల్ పేపర్‌లో ఉన్న ప్రాబ్లమ్ తీసుకున్నాను. ఈ ప్రాబ్లమ్ ఏంటో ఇప్పుడు నేను చదువుతాను. నేను దీన్ని ఇంగ్లీష్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ చూడండి ఏమన్నాడో. ఒక సెల్ ఫోన్‌ని రూ. 750కి ఒకతను అమ్మాడు. ఒక వ్యాపారి అమ్మాడనమాట. అమ్మితే అతనికి ఎంత పర్సెంటేజ్ లాస్ వచ్చిందంట? 10% లాస్ వచ్చింది. అయితే 5% లాభం పొందాలంటే ఆ ఫోన్‌ని అతడు ఎంతకు అమ్మాలి అని అడుగుతున్నాడు. ఒకసారి ముందు మీరు క్వెషన్ అర్థం చేసుకోండి. అసలు ప్రైస్ ఎంతకు అమ్మాడు అతను? రూ. 750కి అమ్మాడు కదా! తనకి లాస్ ఎంతొచ్చింది? 10% వచ్చింది. మీరొకటి గుర్తుపెట్టుకోండి. లాస్ అన్నాడు అంటే 100లో నుంచి ఎంతైతే లాస్ అన్నాడో దాన్ని తీసేయండి. ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ మీరు 100లో నుంచి ఈ 10% తీసేస్తే వచ్చిన వాల్యూ కదా! 100లో నుంచి 10 తీసేస్తే మనకి ఎంత అవుతుంది? 90. 90%కి 750 అంట. అయితే ఇక్కడ ఏమన్నాడు? 5% లాభం పొందాలంటే అన్నాడు కదా! 5% లాభం అంటే మీరు లాభం అన్నప్పుడు ఏం చేయాలి? 100కి ఎంత లాభం అన్నాడో అంత యాడ్ చేయండి. ఇప్పుడు 100కి 5% యాడ్ చేస్తే 105% కదా! ఇప్పుడు మీకు అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడు? 10% నష్టానికి రూ. 750 అన్నాడు. అదే 105 అంటే 100% జనరల్‌గా చేస్తాం కదా! 5% లాభం కావాలన్నాడు. అంటే ఉన్న దాని మీద 5% లాభం రావాలంటే ఎంతకి అని అడిగాడు కాబట్టి ఇది 105 అవుతుంది. దెన్ సేమ్ యాస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. దీన్ని ఎలా చేస్తాము మనము? 750 ఇంటూ 105/90 0 క్యాన్సెల్ 3 టేబుల్‌తో పోతుంది చూడండి. 3 3 జా 9 3 3 జా 9 3 5 జా 3 1స్ 3 2 6 3 5స్ 25 ఒకసారి చూడండి. 35 ఇంటూ 25 చేసి చూడండి మీకు ఆన్సర్ వస్తుంది. 5 3స్ 15 ప్లస్ 2 17 5 2స్ 10 3 2 6 ప్లస్ 3 2 6 ప్లస్ 1 7 5 7 8 875 రూపీస్‌కి అతను అమ్మితే అతనికి 5% అనేది లాభం వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఐ హోప్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏదైనా అర్థం అవ్వలేదు దీంట్లో అంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. నెక్స్ట్ టాపిక్ నేను ఏం తీసుకున్నా అంటే ఫ్రాక్షన్స్ తీసుకున్నాను. ఒకసారి మనం ఫ్రాక్షన్స్ టాపిక్ కూడా చూద్దాము. జనరల్‌గా అసలు ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ డెఫినిషన్ ఏం చెప్తాము అంటే ఎ పార్ట్ ఫ్రమ్ ఓల్ అంటే నీ దగ్గర ఉన్న మొత్తంలో నుంచి ఒక చిన్న పార్ట్‌ని మనం ఫ్రాక్షన్ అంటాం. ఓకే. ఏంటి దీని మీనింగ్ ఏంటి? నీ దగ్గర ఒక ఫుల్ చాక్లేట్ ఉంటే దాన్ని 4 ఈక్వల్ పార్ట్స్‌గా చేసావు. అందులో నుంచి ఒక్క పోర్షన్ నువ్వు తినేసావు. అప్పుడు ఇంకా మిగిలిన ఎన్నున్నాయి నీ దగ్గర అంటే ఏం రాస్తాము? ఎగ్జాంపుల్ చూడండి. నేను ఒకటి తీసుకుంటున్నా. ఇది ఒక కేక్ అనుకోండి. ఈ కేక్‌ని నేను 4 పార్ట్స్‌గా డివైడ్ చేశా. ఎన్ని పార్ట్స్‌గా డివైడ్ చేశా? 4 పార్ట్స్‌గా 4 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేశా. అంటే ఇది ఒక పావు, ఇదొక పావు, ఇది ఒక పావు అండ్ ఇది ఒక క్వార్టర్, క్వార్టర్, క్వార్టర్ 4 క్వార్టర్స్ కలిస్తే మళ్ళీ మనకి 1 అవుతుంది కదా! సో, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ పోర్షన్‌ని నేను ఇఫ్ ఐ కలర్డ్ నేను ఇది కలర్ చేశా. అయితే ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్ ఎలా రాస్తాం? అసలు టోటల్ పార్ట్స్ ఎన్నున్నాయి? 4 పార్ట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫ్రాక్షన్‌లో టోటల్ పార్ట్స్ ఎప్పుడు గూడా ఎక్కడుంటుంది? డినామినేటర్‌లో ఉంటుంది. అయితే మనకసలు జనరల్‌గా ఫ్రాక్షన్ అంటే ఎలా రాస్తాము?
A/B ఇది ఒక ఫ్రాక్షన్ అన్నమాట. ఈ ఫ్రాక్షన్‌లో పార్ట్స్ ఉంటాయి. ఏంటవి? ఈ పైన ఇప్పుడు ఈ పైన ఉన్న పార్ట్‌నేమో న్యూమరేటర్ అంటాము. తెలుగులో అయితే లవము అంటాము. దెన్ ఈ పార్ట్‌నేమో డినామినేటర్ అంటాం. అంటే దీని మీనింగ్ ఏంటి తెలుగులో? హారం అంటాం. ఈ రెండిటిని ఒక బార్ అనేది డివైడ్ చేస్తది. ఈ బార్‌ని మనము ఫ్రాక్షన్ బార్ అంటాము. లేదంటే వెంకలం అంటాము. ఓకే. ఫ్రాక్షన్ బార్ అంటాము. లేదంటే వెంకలం అంటాము. అయితే ఇప్పుడు చెప్పండి మనం తీసుకున్న ఎగ్జాంపుల్‌లో ఈ కేక్ ఉండింది గదా! ఎగ్జాంపుల్. ఈ కేక్‌లో నేను ఈ పావు పార్ట్ తినేసా. ఇప్పుడు నాకు ఫ్రాక్షన్ చెప్పండి. నేనెంత పోర్షన్ తిన్నాను అంటే 1/4 తిన్నాను. ఒకటే పార్ట్ గదా! నేను తిన్నాను. సో, 1/4 అని చెప్తాం. ఒకవేళ నా దగ్గర ఎంత మిగిలింది అని అడిగా అనుకో ఎన్ని పార్ట్స్ మిగిలాయి? 1, 2, 3. 3/4 పార్ట్స్ మిగిలాయి. మళ్ళీ చూడండి మీరు ఈ 1/4ని ఈ 3/4ని యాడ్ చేస్తే మళ్ళీ మీకు టోటల్ 1 వస్తది గదా! ఫ్రాక్షన్ ఎప్పుడు గూడా 1 కంటే మించదనమాట. ఫ్రాక్షన్ ఎప్పుడు గూడా 1 కంటే మించదు. మీరు ఏ ఫ్రాక్షన్‌ని చేసినా గానీ అది ఖచ్చితంగా ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకే. దెన్ ఇప్పుడు ఇది మన టాపిక్. ఈ టాపిక్‌లో మెయిన్‌గా మనం నేర్చుకోవాల్సిందేంటంటే దీన్నేమో లవము అంటాము. దీన్నేమో హారము అంటాము. ఈ రెండిటిని డివైడ్ చేసేదాన్ని ఫ్రాక్షన్ బార్ గాని, వెంకలం గాని అంటాం. ఇంకా మనకు ఫ్రాక్షన్స్‌లో మెనీ ఆర్ దేర్. అంటే లైక్ ఫ్రాక్షన్ అని, అన్‌లైక్ ఫ్రాక్షన్ అని, ప్రాపర్ ఫ్రాక్షన్ అని, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని, యూనిట్ ఫ్రాక్షన్ అని ఇలా ఒక 5 టైప్స్ ఉంటాయన్నమాట. యూనిటరీ ఫ్రాక్షన్ అని ఉంటుంది. అంటే మొత్తం అన్ని న్యూమరేటర్‌లలో కూడా 1 అనే ఉంటుంది. అలా ఉంటే దాన్ని యూనిటరీ ఫ్రాక్షన్ అంటాం. ఇలా ఒక 5 టైప్స్ ఉంటాయి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ అగైన్. అంటే మన ముందు వీడియోస్‌లో నేను ఇవన్నీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే ఓవరాల్‌గా మన క్లాస్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థం అవ్వటానికి నేను ఈ 2 టాపిక్స్ తీసుకున్నాను. ఈ 2 టాపిక్స్ కూడా మనకి టెట్‌లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీటిలో నుంచి కంపల్సరీగా ఒక క్వెషన్ వస్తది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే ఇది మీరు ఈజీగా నేర్చుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నానని చెప్పాను కదా! మామూలుగా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే చేయలేస్తారండి వీటిని ఈజీగానే. కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కన్‌ఫ్యూజన్ ఉంటది. ఎందుకంటే బేసిక్‌గా అసలు ఇదంటే ఏంటో ఐడియా లేకపోవడం వల్ల వాళ్ళకొచ్చే కన్‌ఫ్యూజన్ అంతే. దీంట్లో అంత పెద్దగా ఏముండదు. మనం ఈజీగా నేర్చుకోవచ్చు. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అనేది అవసరం. ఇప్పుడు దీనిపైన మనం ఒక ప్రాబ్లమ్ చూద్దాము. ఇక్కడ చూడండి. గోవింద అనే పర్సన్ 12 కేజీస్ ఆలుగడ్డలు కొన్నాడంట. ఓకేనా. హి పర్చేస్డ్ 12 కేజీస్ ఆఫ్ పొటాటోస్. గోవింద అనే ఒక పర్సన్ 12 కేజీల ఆలుగడ్డలు కొన్నాడు. టోటల్ ఎన్ని కొన్నాడు? 12 కేజీస్ కొన్నాడు. అదొకటి ఫస్ట్ మీరు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ చేస్తున్నారు అంటే కంపల్సరీగా క్వెషన్ అర్థం అవ్వాలి. క్వెషన్ అర్థమైతే సగం ఆన్సర్ వచ్చేస్తది. నెక్స్ట్ మీరు చేసే ప్రాబ్లమ్ అంటే సాల్వేషన్ పైన డిపెండ్ అయ్యి ఇంకొక హాఫ్ ఉంటుందన్నమాట. సో దట్ ఇప్పుడు ఫస్ట్ మనం క్వెషన్ అర్థం చేసుకోవాలి. మంచిగా చూడండి. 12 కేజీస్ ఆలుగడ్డలు అతను కొన్నాడు. ఓకే. వాటిల్లో 2/3 అంటే ఇప్పుడు మీరు చెప్పండి. దీని మీనింగ్ ఏంటి? 2/3 అంటే టోటల్ పార్ట్స్ ఎన్నున్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి. ఆ 3 పార్ట్స్‌లో 2 పార్ట్స్ అంట పెద్దవి అంట. టోటల్ పార్ట్స్ ఎన్నున్నాయి? టోటల్ పార్ట్స్ 3 ఉన్నాయి. అందులో 2 పార్ట్స్ ఏం ఆలుగడ్డలున్నవి? పెద్దవి ఉన్నాయి. అంటే మిగిలిన 1 పార్టే గదా! ఇంకా చిన్నది. టోటల్ పార్ట్స్ 3 ఉన్నాయి. ఆ 3లో 2 పార్ట్స్ పెద్దవున్నాయంట. ఇంకెన్ని పార్ట్స్ మిగులుతాయి? 1 పార్ట్ మిగులుతది. ఆ 1 పార్ట్ ఏంటంట? చిన్నవంట. సో, ఇప్పుడు నాకు చెప్పండి. టోటల్ ఆలుగడ్డలెన్ని? 12 కదా! 12లో 2 పార్ట్స్ ఎంత అంటే ఎలా చేస్తాము? 3 పార్ట్స్‌కి 12 అంటే టోటల్ పార్ట్స్ ఎన్ని? 3 గదా! టోటల్ ఎన్నున్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి. ఆ టోటల్ 3 పార్ట్స్‌లో ఎన్ని ఆలుగడ్డలున్నాయి? 12 ఆలుగడ్డలున్నాయి. అందులో 2 పార్ట్స్‌కి ఎంత ఉంది అని అడుగుతున్నాడు. ఎన్ని కేజీల ఆలుగడ్డలు పెద్దవి అన్నాడంటే అదేంటి 2 పార్ట్సే గదా! ఒకసారి చూడండి. దీన్నెలా చేస్తాము? 3ని ఎంతతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది? 4తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. సేమ్ యాస్ 2ని కూడా నువ్వు 4తో మల్టిప్లై చేసి చూడు. దెన్ ఇట్ విల్ కమ్ 8 కేజెస్. ఇప్పుడు చెప్పండి. టోటల్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్ ఉన్నాయి. 3 పార్ట్స్‌లో 2 పార్ట్స్ అంటే 8 కేజెస్ పెద్ద ఆలుగడ్డలైతే ఇంకా మిగిలినవెన్ని? 12 - 8 చేసేయండి ఎంతొస్తుంది? 4. ఇంకొక 4 కేజెస్ అనేవి ఏమైతవి? చిన్న ఆలుగడ్డలు అవుతవి. అంటే మిమ్మల్ని రేపు క్వెషన్ ఇలానే అడగకపోవచ్చు కదా! చిన్న ఆలుగడ్డలు ఎన్ని అని అడగొచ్చు కదా! సో దట్ మనం ఏ క్వెషన్ ఇచ్చినా గాని ఫస్ట్ క్వెషన్‌ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకోండి వాళ్ళు ఈజీగా చేసేస్తారు. ఎలా చేస్తారో తెలుసా? ఇప్పుడు 3 పార్ట్స్ ఉన్నాయి. 3 పార్ట్స్‌లో 2 పార్ట్స్ పెద్దవి, 1 పార్ట్ చిన్నది కదా! 3 పార్ట్స్‌కి 12 అయితే 2 పార్ట్స్‌కి ఎంత ఈజీగా చేసేస్తారు. ఇలా చేసేస్తారు వాళ్ళైతే. నాన్ మ్యాథ్స్ వాళ్ళకేంటంటే కొంచెం అసలు ఈ 2/3 కనిపించగానే ముందు మనకు టెన్షన్ అవుతది. కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరొకసారి ప్రాపర్‌గా క్వెషన్‌ని చదివి అర్థం చేసుకోండి. ఈజీగా క్రాక్ చేయొచ్చు. అంత డిఫికల్టీగా అయితే ఉండదండి. ఎస్‌జిటి లెవెల్ చాలా ఈజీగా ఉంటది. కాకపోతే మనకి పూర్తి అవగాహన వాటిపైన లేకపోవడం వల్ల మనం కొంచెం డ్రాబ్యాక్ అవుతుంటది కానీ చాలా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ మ్యాథ్స్. దట్ టూ మనకి 8థ్ క్లాస్ మించయితే వెళ్లరండి టెట్‌లో. మాక్సిమం 8థ్ క్లాస్ వరకు మనకు టాపిక్స్ అన్నిటి మీద కాస్త చెయ్యగలము అని అనిపిస్తే మాత్రం మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. సో, ఐ హోప్ మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతది అనుకుంటే మాత్రం షేర్ చేయండండి. కొంచెం
సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా టాపిక్ కావాలి పర్టిక్యులర్‌గా ఒక టాపిక్ పైన క్వెషన్స్ చేయండి అని అన్నా కానీ నాకు మెసేజ్ చేయండి కంపల్సరీగా. కామెంట్స్ కూడా చేయండి. ఎందుకంటే ఎలా ఉండిందనేది నాకు తెలీదు కదా! దిస్ ఈస్ మై సెకండ్ వీడియో. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.